శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి జూన్ 15 నుంచి 21వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి వృశ్చిక రాశి వారికి ఈ వారంలో దశమ స్థానంలో ఏర్పడినటువంటి కుజ కేతు గ్రహాలు దిగ్బలుడై ఉండడం వల్ల, అంటే దశమ స్థానంలో కుజుడు ఉచ్చలో ఉంటే మీకు ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం అన్నది ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ వృశ్చిక రాశి వారికి 2 గ్రహాలు రాశ్యాధిపతులుగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. ఒకటి కుజుడు, ఒకటి కేతువు. అందువలన ఈ జాతకులకి చాలా వరకు ఎంత కష్టపడినప్పుడు కూడా 2 రకాలుగా వారి యొక్క ఫలితాలు రావడం జరుగుతుంటుంది. ఒకటి బాగుంటే ఇంకో దానికి ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది కామన్గా వీళ్ళ జీవితంలో అనుభవంలో చూడటం జరుగుతూ ఉంటుంది. మదర్తో అనుకూలంగా ఉంటే భార్యతో విభేదాలు వస్తుంటాయి. అధికారులతో అనుకూలంగా ఉంటే వేరే కొలీగ్స్తో సమస్యలు వస్తుంటాయి. ఈ విధంగా వాళ్ళకి 2 రకాలుగా, ఒకటి బాగుంటే ఒకటి బాగోకపోవడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అయితే ఈసారి ఈ 2 గ్రహాలు దశమ స్థానంలో దిగ్బలుడై ఉండడం వల్ల జాతకుడికి ఉద్యోగంలో చాలా మంచి పొజిషన్ రావడం కానీ, అలాగే మీరు వ్యాపార రంగంలో ఉన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా సమర్థవంతంగా మీ వృత్తిని నిర్వహించి నిర్మోహమాటంగా మీ కార్యక్రమాలు నెరవేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఇబ్బందులు ఉన్నా కఠినంగా దాన్ని నిర్ణయం తీసుకొని అమలుపరచడం జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఆ విధంగా మిమ్మల్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా అష్టమ స్థానంలో ఉన్నటువంటి 3 గ్రహాలు, దశమాధిపతి రవి అష్టమంలో ఉండడం ఉద్యోగంలో కొంతమందికి సడన్గా ప్రమోషను, అదనపు బాధ్యతలు కూడా రావచ్చు. అది వారికి జరుగుతున్నటువంటి దశను బట్టి ఉంటుంది. మరికొంతమందికి సడన్గా ఉద్యోగంలో ఇబ్బంది వచ్చి ఉద్యోగాన్ని వదిలిపెట్టడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు కారణమవుతుంది. ఏదైనా అధికారుల వల్ల ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. రాజకీయ నాయకుల వల్ల, కుటుంబ సభ్యుల వల్ల కూడా కొన్ని అనుకోని సమస్యలు మీకు కలగడం జరుగుతూ ఉంటుంది. వాటిని చాకచక్యంగా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా సామరస్యపూర్వకంగానే సమస్యని పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. అయితే అష్టమ స్థానంలో ఉన్నటువంటి ఈ గ్రహాలు ధనస్థానాన్ని వీక్షించడం వల్ల ఆర్థిక పరంగా మీకు ఆకస్మిక ధనలాభం లాంటిది కలిగే అవకాశం ఉన్నది. అంటే రవి వీక్షించడం వల్ల ప్రభుత్వ మూలకంగా కానీ, అలాగే ఇన్సూరెన్స్ ద్వారా కానీ ఆదాయం ఏర్పడుతుంది. బుధుని యొక్క దృష్టి ఉండడం వల్ల మీ స్నేహితుల వల్ల, అలాగే మీరు గతంలో సేవింగ్స్ చేసుకున్నటువంటి ధనం రావడం కూడా జరుగుతూ ఉంటుంది. గురువు యాక్చువల్గా ధనకారకుడు. ధనస్థానాన్ని తన స్వక్షేత్రాన్ని చూడటం వల్ల, పూర్వపుణ్యం వల్ల అయితేనే, అత్తగారి ద్వారా అయితేనే, బహుమతి రూపంలో అయితేనే ఆకస్మికంగా ధనం రావడం జరుగుతుంటుంది. అయితే మనం ఒక యాంగిల్లో ఈ డబ్బులు వస్తాయని మనం ప్రయత్నం చేస్తుంటే వేరే యాంగిల్లో మీకు ధనం రావచ్చు. కొంతమందికి స్కాలర్షిప్ రావచ్చు, కొంతమందికి బోనస్ రావచ్చు, కొంతమందికి రిటైర్మెంట్ బెనిఫిట్ రావచ్చు. బట్ ఏదైనా రవి కనెక్షన్ ఉన్నప్పుడు ప్రభుత్వ సంబంధించిన ధనం రావడం జరుగుతుంటుంది. ఇది ఓకేగానే ఉంది. అయితే పంచమ స్థానంలో శనిగ్రహ ప్రభావం వల్ల ఏ నిర్ణయం కూడా మీరు కరెక్ట్గా తీసుకోలేకపోతుంటారు. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా అది బ్లాక్ అవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ వివాహ సంబంధించిన వివాహ ప్రయత్నాలు ఎక్కువగా వాయిదా పడుతుంటాయి. మీకు అత్యంత ఆత్మీయులు, మీకు ప్రేమికులు అవ్వచ్చు, అలాగే మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఏదో కారణం వల్ల వారికి వేరే అవకాశాల వల్ల దూరం అయ్యే అవకాశం వల్ల కొన్ని డిసప్పాయింట్మెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారు. అయితే చతుర్థ స్థానంలో రాహు కూడా గృహంలో వాతావరణం అంత అనుకూలంగా ఉండదు. కొత్త గృహం కొనాలని కానీ, ఇల్లు మారాలని కానీ మీరు చేసే ప్రయత్నాలు ఏదో విధంగా చివరి నిమిషంలో వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. విద్యార్థులు సరైనటువంటి ప్రతిభ చూపించలేకపోవడం వల్ల తల్లిదండ్రుల నుంచి సరైనటువంటి ఆదరణ పొందలేకపోతుంటారు. అంటే ఏ విషయంలో కూడా మీరు, ముఖ్యంగా విద్యార్థులు మీ పేరెంట్స్ అనుకున్న విధంగా మీరు సక్సెస్ కాలేకపోవడం వల్ల కొన్ని విషయాలు వారికి చెప్పకుండా దాయడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా వృశ్చిక రాశి వారు
ఈ వారంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకొని వారి జీవితాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ వారం వీరు చేయవలసిన రెమెడీ పర్టికులర్గా మరి కుజగ్రహ అనుగ్రహం కోసం ఏదైనా ఒక మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారికి వడమాల సమర్పించి ఒక 8 సార్లు హనుమాన్ చాలీసా మంగళవారం నాడు చదివి ఆ రోజంతా కూడా నియమంగా ఉండడం వల్ల కంపల్సరీగా మీకు ఆ స్వామి అనుగ్రహంతో విజయ అవకాశాలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రహస్థితి కోసం ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి కోసం అప్పులు రుణాలు ఏవైనా ఉంటే అవి తీరడానికి ఒక చక్కని రెమెడీ మీకు ఈ వారం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అన్ని రకాల ఆర్థిక సమస్యలకి, భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలకి, అన్నదమ్ముల మధ్య ఉన్న సమస్యలకి, రుణాలకి కూడా కుజుడు కారణమవుతూ ఉంటాడు. ఈ కుజుడు కేతువుతో కలిసి ఉండడం వల్ల ఈ సమస్య మరీ ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. ఈ 2 గ్రహాలు కూడా మనకి సింహరాశిలో కలిసి ఉన్నాయి. రవి యొక్క రాశిలో కలిసి ఉండడం వల్ల ఇప్పుడు మనం రవి గ్రహానికి పరిహారం చేయడం వల్ల మనకి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల నుండి విముక్తి లభించడం జరుగుతూ ఉంటుంది. దీనికి మీరు చేయవలసిందల్లా ఏంటంటే, ఇది చాలా పురాతన కాలంలో ఉన్నటువంటి రెమెడీ. ఇది నాడీ గ్రంథాల్లో ఉండడం జరుగుతుంది. ముందుగా మీరు ఒక ప్రమిదను తయారు చేయవలసి ఉంటుంది. అంటే ముందుగా మీరు ఒక మట్టి ప్రమిద ఒక పెద్ద సైజులో తీసుకోండి. దాంట్లో బియ్యం పిండితో చలివిడి చేయవలసి ఉంటుంది. అంటే బియ్యం పిండిలో మీరు ఆవు పాలు, పంచదార, కొద్దిగా నెయ్యి కలిపి చక్కగా చలివిడి, అంటే పూర్వకాలంలో చేస్తుండేవారు, ఆ చలివిడి తయారు చేసి ఆ చలివిడితో ఈ ఏదైతే మట్టి ప్రమిద మనం తీసుకున్నామో ఆ మట్టి ప్రమిదలో ఈ చలివిడితో ఇంకొక ప్రమిదలాగా తయారు చేయవలసి ఉంటుంది. అంటే అది మనకు సులువు అవుతుంది అన్నమాట. ఈ ప్రమిదలాగా తయారు చేసి కొద్దిగా గట్టిగా ఉన్నట్టు ఉంటుంది. దాన్ని యాసిడ్గా ప్రమిదలాగా తయారు చేసి అందులో మీరు చక్కగా కేవలం పత్తితో చేసినటువంటి ఒత్తులు, అంటే గుడ్డ గడ్డి కాకుండా కేవలం పత్తితో చేసినటువంటి ఒత్తులు ఒక 2 తయారు చేసి వాటిలో మళ్ళా శ్రేష్టమైనటువంటి ఆవు నెయ్యితో ఆదివారం రోజు ఈ రెమెడీ చేయవలసి ఉంటుంది. ఆదివారం రోజు తూర్పు దిక్కు వెలిగేలాగా, అది ఎక్కడ పెట్టినా పర్లేదు, ఒక శుభ్రమైనటువంటి ప్రశాంతమైనటువంటి చెట్లో పెట్టచ్చు. ఈ విధంగా తూర్పు దిక్కున ఆ ప్రమిదలో నెయ్యి పోసి చక్కగా వెలిగించి నిత్యం దొరికే మనకి ఈ పసుపు రంగులో ఉన్నటువంటి చామంతి పూలు, అంటే పసుపు రంగులో ఉన్నటువంటి చామంతి పూలు ఆ ప్రమిద చుట్టూ పెట్టవలసి ఉంటుంది. అంటే 12 రకాల చామంతులు, అంటే 12 చామంతులు చుట్టూ పెట్టవలసి ఉంటుంది. ఇది 12 రకాలుగా ఆదిత్యులు కాబట్టి ఈ 12 చామంతులతో ఈ దీపాన్ని చాలా వరకు కనీసం ఒక 2-3 గంటలు వెలిగేలాగా ఉంచవలసి ఉంటుంది. అది ఆ దీపం ఆరిపోయిన తర్వాత సాయంకాలం చక్కగా ఈ దీపాన్ని మళ్ళీ అది ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఈ చలివిడితో చేసినటువంటి దీపాన్ని మీరు చీమలకు ఆహారంగా చీమలు ఉన్న చోట పెట్టచ్చు. లేనిచో ఆవుకి ఇది పెట్టడం లేదు. ఎందుకంటే మన నెయ్యి గట్ట అంత తయారు చేస్తాం కదా, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు కూడా ప్రసాదంగా తినాలంటే తినొచ్చు, తప్పులేదు. బట్ ఇది ఆవుకు పెట్టడం వల్ల మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్య ఏదైనా సరే బ్రహ్మాండంగా సాల్వ్ అవుతుంది. ఇది సాధారణంగా ఏదో ఒక వారం పెడితే ఏది కూడా పనిచేయదు. కనీసం 3 వారాలు పెట్టవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ కుజుడు కేతువు కలిసి సుమారుగా ఇంకా ఒక 40-50 రోజులు అక్కడ ఉంటారు. కాబట్టి ఒక 3 ఆదివారాలు ఈ పరిహారం చేయడం వల్ల చక్కగా ఇది అన్నీ కూడా చాలా శుచిగా ఉండాలన్నమాట. అప్పటికప్పుడు తయారు చేయనట్టు ఉండి నమ్మకంగా పెట్టడం వల్ల కంప్లీట్గా మీకు సూర్య భగవానుడు ఇస్తేనే మనకి ధనం రావడం జరుగుతుంటుంది. ఏదైనా ఒక అక్షయ పాత్ర ద్రౌపదికి ఇచ్చిన, ఒక శమంతకమణి మరి ఛత్రాజిత్కి ఇచ్చిన సూర్య భగవానుడి వరప్రసాదం వల్లే మనకి ఈ ధనం ఆరోగ్యం లభిస్తుంది. కాబట్టి ఆ ఆదివారం రోజు కూడా మీరు చాలా నియమంగా ఉండాలి. ఏ ఇంట్లో అయితే మనం ఈ దీపం పెడతామో అక్కడ ఈ మాంసాహారాలు ఇటువంటివి ఏమీ లేకూడదు. ఆ రోజు 99% ఈ శృంగారానికి కూడా దూరంగా ఉంటే ఇంకా మంచి ఫలితం రావడం జరుగుతుంది. స్వస్తి.